వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు సేవే రెసిపీ చూపిస్తారంటే త్వరగా వచ్చేసేయండి. అందరూ గ్యాస్ వెలిగించుకొని మనము కుక్కర్ పెడుతున్నాను. మనం కొబ్బరి పాలు కొర్రలతో మామూలు కొబ్బరికాయలతో మనం పాలు తీసుకొని కొబ్బరి అన్నం చేసుకుంటాం కదా, రైస్ బదులు నేను కొర్రలు వేస్తున్నాను. చూడండి అట్లే ఈ కొర్రలు రాత్రి నానబెట్టుకున్నాను, బాగా కడిగి ఒక కప్పు కొర్రలు. ఇప్పుడు ప్రాసెస్ ఎలా ఏంటనేది నేను చూపిస్తాను. దీనికి ఆయిల్ కాదండి, నెయ్యి వేసుకోవాలి. ఎక్కువ కూడా పట్టదండి, నేను 2 స్పూన్లు మాత్రమే వేసిన నెయ్యి. మనం అంత లేక అది వేడెక్కే లోపల మనం పావురాలకు ఫుడ్ పెట్టుకుందాం. ఒకరోజు జొన్నలు, ఒకరోజు బియ్యం, వాటర్. మనకి ఇప్పుడు వేయాల్సింది దీంట్లోకి ఒక బిర్యానీ ఆకు, అదే మసాలా దినుసులు అంతే లైట్గా. నేను ఒక కప్పే కదా, దీంట్లో ఎక్కువ అల్లం పేస్టులు అవి ఇవి ఏమి ఉండవు. 2 పచ్చిమిరపకాయలు వేస్తా, మర్చిపోయి తీసుకొస్తా. 2 పచ్చిమిరపకాయలు అండి. ఇట్లా జల్లెడ తీసుకోండి. మీరు ఇట్లా జల్లెడ తీసుకుంటే ఇట్లా జల్లెడ తీసుకొని ఇలా వంపేసుకోండి అన్ని కొరలు, వాటర్ అంతా పోతాయి. మన ఇప్పుడు కొంచెం అండి పుదీనా, మెంతికూర, ఇది కొత్తిమీర లైట్గా అన్నీ లైట్గా వేసేసుకోండి, ఏం అవసరం లేదు దాంట్లో. ఇది ఇలా తిప్పుకోండి నీళ్ళు. ఇప్పుడు అయిందా? ఈ కూరలు నానబెట్టుకున్న కూరలు వేసేసేయండి ఇలాగంతా. ఈజీ ప్రాసెస్. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి ఇది, ఎనీ పేషెంట్ తినొచ్చు ఇది కూరలది. కొంచెం సాల్ట్. ఇప్పుడు మనము కొబ్బరి పాలు పోసుకుందాం. రాత్రి నానబెట్టుకుందాం కదా, 1 కప్పుకు 2 కప్పులు కొబ్బరి పాలు. చూడండి, పచ్చి కొబ్బరి పాలు అండి. అద్దం కొన్ని ఉన్నాయి, ఏం కావి వేసేస్తాను అంతే. సింపుల్ రెసిపీ, ఎవరైనా తినొచ్చు ఇది. మూత పెట్టేసుకుందాం మనం. ఇంకోటి ఏం చేస్తానంటే మా పిల్లలకు రాజ్మా ఒకటి ఉడకబెడుతున్నానండి. దీని తర్వాత విజిల్ వచ్చిన తర్వాత చూపిస్తా. మనకు రెడీ అయిపోయిందండి ఇది. చూడండి ఎంత పొడి 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 పొడిగా వచ్చిందో. చూడండి, 1 కప్పు కొర్రలతో 1 కొబ్బరి గిన్నె, పచ్చి కొబ్బరి గిన్నె బాగా పెద్దది వేసాను. చూడండి ఎలా అయిందో, పొడి 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 పొడిగా అయింది. చూడండి, మన రైస్తోనే కాదు, మన పలావులు అవి చేసుకోవాల్సింది. బిర్యానీలు కూడా చేసుకోవచ్చు కొర్రలతో, చాలా ఐటమ్స్. స్వీట్ చేసుకోవచ్చు. ఒకసారి స్వీట్ చేశానండి, అది వీడియో ఎటు పోయిందో కనపడలేదు, మీకు చూపిద్దామంటే టేస్ట్ చూద్దాము. మీకు రైస్ కంటే ఇదే బాగుందండి. అందరు ట్రై చేయండి. అందరు పేషెంట్లు కూడా తినొచ్చు, షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు బిర్యానీలు అన్నీ చేసుకొని. ఇది నాకు మధ్యాహ్నం లంచ్ బాక్స్. ఇవేమో వచ్చేసి మనకు రాజ్మానండి, రాత్రి నానేసుకున్నా. మాకు బ్రేక్ఫాస్ట్ ఇవి రాజ్మా. ఇవి ఒక 3 విజిల్ రానిచ్చి పోపు పెట్టుకోవటమే. నెక్స్ట్ వీడియోలో ఈ పోపు ఎలా పెట్టాలని చూపిస్తాను. ఇదైతే అందరు ట్రై చేయండి, బాగానే ఉంది టేస్ట్. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, ఎవరిదైనా ఇంకా డిఫరెంట్ ఐటెం కావాలని అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, ఇది చేసుకొని ట్రై చేయండి. నిజంగానే చెప్తున్నాను, మేము చిన్నప్పటి నుండి ఇవి ట్రై చేసాం కాబట్టి ఇప్పుడు మీకు చూసి చూపిస్తున్నా. ఓకే, బాయ్, డన్.